అందరికీ నమస్తే అండి. బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ వయసు 32 ఏళ్ళు అనుకుంటే ఇప్పుడు. సో మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు సాధారణంగా చాలామంది సినీ వారసులు అనేసరికి చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేస్తుంటారు. కాస్త నూనుగు మేసాలు వస్తే చాలు హీరో గెటప్లో వేస్తుంటారు. కాస్త 2-3 సినిమాలు హిట్ అయితే ఫేమ్ వస్తే అటువైపు బ్యాక్గ్రౌండ్ కలిసి వస్తుంది, వారసత్వం కలిసి వస్తుంది, ప్లస్ కాస్త టాలెంట్ ఉంటే అలా పైకి వెళ్ళిపోతుంటారు. 32 ఏళ్ళు వచ్చినప్పటికీ ఒక స్టార్ హోదాకు వెళ్ళిపోతారు. మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలా చాలామంది 30 ఏళ్ళు దాటేసరికి స్టార్డమ్కి వెళ్ళిపోయారనమాట. సో మరి ఇప్పుడు మోక్షాజ్ఞ వయసే 32 ఏళ్ళు, ఇంకా ఎంట్రీ కూడా అవ్వాల. సో చాలామంది బాలకృష్ణ గారి అభిమానుల్లో, నందమూరి అభిమానుల్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటి అసలు ఇతనికి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్. సో నందమూరి వారసుల్లో 3వ తరం నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆ వారసత్వాన్ని కాపాడుకొని తన ప్రతిభను తను నిరూపించుకొని సో దేశం మొత్తం ఖ్యాతి పెంచుకొని సో మంచి స్టార్గా ఉన్నాడు. అలాగే కళ్యాణ్ రామ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. హిట్లు ఫట్లతో సంబంధం లేకుండా కష్టపడే హీరో, మంచి సబ్జెక్టులు మంచి కంటెంట్ ఎంచుకునే హీరో, దాంతోపాటు ప్రొడ్యూస్ కూడా చేస్తాడు కాబట్టి సినీ రంగంలో అతను కూడా స్థిరపడ్డాడు. సో 3వ తరం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది పర్వాలేదు నందమూరి వారసు నుంచి. సో 3వ తరం నుంచి అన్నాక అందరికంటే ఎక్కువగా ఫోకస్ ఉన్నది మోక్షాజ్ఞ మీద. ఎందుకంటే బాలయ్య గారి కుమారుడు కాబట్టి ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ ఈయన సినీ రంగం ఎంట్రీ మీద ఎప్పటి నుంచో రకరకాల గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఒక 4-5 ఏళ్ల కిందటైతే బోయపాటితో అతను సినిమా తీస్తాడనే గాసిప్ వచ్చింది. ఆ తర్వాత రాజమౌళి సినిమాలో అతను వస్తాడు, ఎంట్రీ ఇస్తాడనే గాసిప్ వచ్చింది. లేదు పూరి జగన్నాథ్తో ఎంట్రీ ఉంటుంది అని చెప్పి ఒక గాసిప్ వచ్చింది. ఇవన్నీ గాసిప్స్ అన్నీ పక్కన పెడితే లాస్ట్ ఇయర్ అఫీషియల్ ప్రకటనే వచ్చింది, ప్రశాంత్ వర్మతో మోక్షాజ్ఞ సినిమా ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ లుక్ కూడా రెడీ చేశారు, ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. మంచి స్మార్ట్గా. అసలు అప్పుడు వరకు మోక్షాజ్ఞను చూసింది వేరు, ఆ ఫస్ట్ లుక్లో మోక్షాజ్ఞను చూసింది వేరు. హీరో కంప్లీట్ హీరో కట్అవుట్ వచ్చేసింది, దిగిపోయింది అలాగా. సో ఇంకా ప్రశాంత్ వర్మ సినిమా అనేసరికి బాగానే ఉంటుంది. అప్పటికే హనుమాన్ అనే సినిమా మంచి హిట్ అయింది, మంచి ఫామ్లో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. అందులోకి ప్రశాంత్ వర్మ సినీ యూనివర్స్ అని చెప్పి ఒక సీక్వెల్స్ కూడా ఆయన ప్లాన్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా లాంచింగ్ బాగుంటుంది బాలకృష్ణ గారి అబ్బాయితో అనుకున్నారు. కానీ అది షూటింగ్కి వెళ్ళకముందే సినిమా క్యాన్సిల్ అయిపోయింది, ఆగిపోయింది. ఎందుకు సమాధానం చెప్పాల. అప్పట్లో బాలకృష్ణ గారు దీనికి సమాధానం ఏం చెప్పారంటే అతనికి ఆరోగ్యం బాగోలేదు మోక్షాజ్ఞకి, అందుకని షూటింగ్ వాయిదా పడింది అని అప్పుడు తప్పించుకున్నారు. కానీ అది నిజం కాదు, సినిమా క్యాన్సిల్ అయింది. సో గాసిప్స్ వచ్చాయి, గాసిప్స్ ఏమీ నిజం కాలా, ఫ్యాక్ట్ నిజం వచ్చింది, నిజం కూడా నిజం కాలేదు, షూటింగ్ మొదలు కాలేదు, 32 ఏళ్ళు వచ్చాయి, ఇంకా లాంచింగ్ జరగలేదు. సో ఇక్కడ రకరకాల ప్రకటనలు, రకరకాల వార్తలు ఏంటంటే ఆయనకి ఏ కథలు నచ్చట్లేదు, మోక్షాజ్ఞకి ఏం కథలు నచ్చట్లేదు. తండ్రి బాలకృష్ణ గారేమో తన కుమారుడిని ఒకలా లాంచ్ చేయాలనుకుంటున్నారు, మోక్షాజ్ఞ ఏమో తను ఒకలా లాంచ్ అవ్వాలనుకుంటున్నాడు. తనకేమో ఒక ప్యూర్ లవ్ స్టోరీ కావాలి, ఒక మంచి ప్రేమకథతో లాంచ్ అవ్వాలని మోక్షాజ్ఞ అనుకుంటున్నాడు అంట జస్ట్ ఇంటర్నల్ టాక్. తండ్రి ఏమో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి ఒక మంచి కథతో లాంచింగ్ ఉంటే బాగుంటుంది. అటువంటి కథ ఇప్పుడు హ్యాండిల్ చేయాలంటే ప్రశాంత్ వర్మ కానీ, లేదా బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ ఉన్నాడు కదా, వశిష్ఠ కానీ ఇలాంటి వాళ్ళు అయితే బాగా తీస్తారు. సో వాళ్ళ ద్వారా లాంచింగ్ ఉండాలని బాలకృష్ణ గారు భావిస్తున్నారు. ఇట్లా కొంచెం డిఫరెన్సెస్ కాస్త ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఆ కారణంగా అలాగే ఈ డైరెక్టర్స్ అందరూ కూడా వేరే షెడ్యూల్స్లో ఇరుక్కున్న కారణంగా, ప్లస్ మోక్షాజ్ఞ కూడా బాలకృష్ణ గారు కూడా స్టిల్ ఇంకా సినిమాలు తీస్తున్నారు, ఫామ్లో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు కాబట్టి కొన్నాళ్ళు చూద్దాంలే అనే ఆలోచన కారణంగా ఇలా రకరకాల కారణాలతో లేట్ అవుతుందన్నమాట. కానీ బాలకృష్ణ గారి అభిమానుల్లో కానీ, నందమూరి అభిమానుల్లో కానీ విపరీతమైన డిమాండ్ ఉంది. మోక్షాజ్ఞని తెర మీద చూడాలి, హీరోగా చూడాలి, అతను వస్తే ఖచ్చితంగా. ఎందుకంటే అభిమానులు ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు ఉన్నారు, రామ్ చరణ్ని నెత్తిన పెట్టుకున్నారు. రామ్ చరణ్ కూడా కష్టపడ్డాడు, తనను తాను ప్రూవ్ చేసుకొని ఒక స్టార్ ఇమేజ్ దక్కించుకున్నాడు. అలాగే వేరే వారసులు చాలామంది సో వారసత్వాన్ని నిలుపుకున్నారు, సక్సెస్ అయ్యారు. అలాగే నాగార్జున గారి వారసులు అఖిల్ వారసుడిగా వచ్చాడు, కానీ టాలెంట్ ఉంది కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాడు, సరైన కంటెంట్ దొరకట్లేదు, తను అవకాశాలు దొరకట్లా. నాగ చైతన్య స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే నిలదొక్కున్నాడు, ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. సో ఇక్కడ మోక్షాజ్ఞ విషయంలో చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. మరి ఎవరు వస్తారు ఏంటి అనేది, ఎప్పుడు వస్తాడు అనేది. థ్యాంక్ యూ.